ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఈ రోజు నేను ఒక మంచి సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ సిరీస్ లో 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. మొదటి స్టోరీ అరేంజ్ మ్యారేజ్. స్టోరీ స్టార్ట్ అవుతూనే మనం కియాని చూస్తాం. తను ఒక పంతుల దగ్గరికి వెళ్లి తన జాతకం చూపిస్తుంది. అది చూసిన అతను నీకు దోషం ఉంది, అది తొలగాలంటే నువ్వు ప్రతి సోమవారం టెంపుల్ కి వెళ్లాలంటాడు. మరోవైపు మన నిమ్మును చూస్తాం. అతను తన తల్లిదండ్రులతో భోజనం చేస్తూ ఉంటాడు. ఇక్కడ నిమ్ము తల్లి అతనే తిడుతూ, నువ్వు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, నా మాట విని పెళ్లి చేసుకో, లేకపోతే నీతో బంధం తెంచుకుంటానని చెప్పి అంటుంది. ఇది విన్నా నిమ్ము, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ మీరెంతలా బలవంతం చేస్తున్నారు కదా, సరే ఒక మంచి అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసేయండి అని అంటాడు. ఇక్కడ నిమ్ము స్నేహితుడు దేవు కూడా ఉంటాడు. నిమ్ము మాటలు విన్న దేవుకి కోపం వచ్చి కాసేపటి తర్వాత అతనితో, నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు, మన గురించి మీ ఇంట్లో ఎందుకు చెప్పట్లేదు అని అంటాడు. ఇది విన్నా నిమ్, మా ఇంట్లో చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నేను ఇంట్లో చెప్పలేను అని అంటాడు. ఇది విని దేవు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు నిమ్ము తల్లి నిమ్ము కోసం ఒక మంచి అమ్మాయిని చూస్తుంది. ఇప్పుడు అందరూ కలిసి అమ్మాయి ఇంటికి వెళ్తారు. ఇక్కడ మనకి అమ్మాయి మరెవరో కాదు, కియా అని తెలుస్తుంది. కియా అండ్ దేవు కజిన్స్. నిమ్ము పేరెంట్స్ కి కియా నచ్చడంతో వాళ్ళ పెళ్లికి ఓకే చెబుతారు. మరోవైపు దేవుకి కియా పెళ్లి నిమ్ముతో జరగబోతుందని తెలిసి అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలియదు గాని కియా అండ్ దేవుకి ఒకరంటే ఒకరికి అసలు నచ్చదు. ఇప్పుడు నిమ్ దేవి దగ్గరికి వచ్చి అతనితో, నేను ఎలాగైనా ఈ పెళ్లి చేసుకోక తప్పదు, ఎలాగో కియా నీకు కజిన్ కదా, ఆమె పేరు చెప్పి నువ్వు మా ఇంటికి రావచ్చు, మనం హ్యాపీగా ఇప్పుడంటే అప్పుడు కలవచ్చు అని అంటాడు. అప్పుడు దేవ్, తను నా కజినే, కానీ మా ఇద్దరికి పడదని అంటాడు. మరుసటి రోజు నిమ్ అండ్ కియా డిన్నర్ చేయడానికి బయటికి వెళ్తారు. అప్పుడే అక్కడికి దేవ్ వస్తాడు. దేవుని నిమ్ పిలుస్తాడు. దేవుని చూసిన కియా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. యాక్చువల్ గా కియా చిన్నప్పుడే దేవికి అబ్బాయిలంటే ఇష్టమని తెలియడంతో తను ఈ విషయం అందరికీ చెబుతుంది. ఇది తెలిసి అందరూ అతన్ని తిట్టి కొట్టి ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి పంపుతారు. అట్లీస్ట్ ఎలా అయినా అతను అబ్బాయిలా మారతాడని చెప్పి అనుకుంటారు, కానీ అలా జరగదు. అలా అప్పటి నుంచి కియా అండ్ దేవుకి ఒకరంటే ఒకరికి అసలు నచ్చదు. ఇప్పుడు నిమ్ దేవుతో, నా దగ్గర వేరే దారి లేదు, నాకు కియాతో పెళ్లి జరిగాక నేను ఒక కొత్త ఫ్లాట్ తీసుకుంటాను, మన అక్కడ హ్యాపీగా కలిసి ఉందామని చెప్పి అంటాడు. దేవు నిమ్ అబద్ధం చెబుతున్నాడని చెప్పి అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత నిమ్ అండ్ కియా పెళ్లి జరుగుతుంది. ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ మధ్య మంచి రొమాన్స్ జరుగుతుంది అనుకోని కియా నిమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అతను ఈమె కోసం పట్టించుకోకుండా వెళ్లి పడుకుంటాడు. ఈ విషయం గురించి తను తన నానమ్మకి చెబుతుంది. వెంటనే తను కియాని తీసుకుని ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్లి అబ్బాయిని ఎలా సెడ్యూస్ చేయాలో కియాకి నేర్పించమని చెప్పి అడుగుతుంది. తను ఓకే అని చెప్పి ఆమెకి నేర్పిస్తుంది. కియా ఇంటికి వెళ్లి నైటీ వేసుకుని నిమ్ము గురించి వెయిట్ చేస్తుంది. నిమ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆమె వైపు చూడకుండా పడుకుంటాడు. మరుసటి రోజు నిమ్ కియాతో, నేను ఆఫీస్ పని మీద తప్పకుండా వారంలో 2 రోజులు బయటే ఉండాల్సి వస్తుందని అంటాడు. ఇది విన్న కియా మూడ్ ఆఫ్ అవుతుంది. ఇది గమనించిన నిమ్, నువ్వేమీ బాధపడకు, నిన్ను కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తా అని అంటాడు. యాక్చువల్ గా నిమ్ ఒక కొత్త ఫ్లాట్ తీసుకొని దేవితో అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు నిమ్ ఆఫీస్ కి వెళ్ళాక కియా అతను ఆఫీస్ కి కాల్ చేస్తుంది. ఆఫీస్ వాళ్ళు ఈ రోజు నిమ్ ఆఫీస్ కి రాలేదని చెబుతారు. ఇది విని తన షాక్ అవ్వి డాక్టర్ ఫెర్నాండిస్ దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో దేవ్ ఆమెను చూసి ఆమెని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక్కడ కియా డాక్టర్ తో, మాకు పెళ్లి జరిగి 3 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు నా భర్త నన్ను ముట్టుకోలేదు అని అంటుంది. ఇది విన్న డాక్టర్, నువ్వు చెప్పిన దాని ప్రకారం మేబీ నీ హస్బెండ్ హోమోసెక్సువల్ అనుకుంటా, అతనికి కేవలం అబ్బాయిలే నచ్చుతారు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు, అతనికి ట్రీట్మెంట్ చేసి మన దారిలోకి తెచ్చుకోవచ్చు అని అంటాడు. సీక్రెట్ గా దేవ్ ఇలా మాటలు విని టెన్షన్ పడుతూ వెళ్లి డాక్టర్ ఫెర్నాండిస్ గురించి తెలుసుకుంటాడు. అలా అతనికి డాక్టర్ ఫెర్నాండిస్ హోమోసెక్సువల్ కి సంబంధించిన వాటి మీద ఆర్టికల్స్ రాశాడని తెలుస్తుంది. ఆ ఆర్టికల్స్ లో హోమోసెక్సువల్ అనేది ఒక వ్యాధి లాంటిది, దీన్ని 2 విధాలుగా నయం చేయొచ్చు, ఒకటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంకొకటి మెడిసిన్ ద్వారా నయం చేయొచ్చు అని ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ కియాతో, నాకు మీ భర్త గురించి ఇంకా పూర్తిగా తెలియదు, నేను ఒకసారి అతన్ని కలవాలి, అప్పుడే నాకు అతని గురించి అవగాహన వస్తుందని చెబుతాడు. మరుసటి రోజు కియా నిమ్ముతో, మా అంకుల్ మనల్ని ఈ రోజు డిన్నర్ కి ఇన్వైట్ చేశారు, వెళ్దామని చెప్పి నిమ్ముని డాక్టర్ ఇంటికి తీసుకెళ్తుంది. డాక్టర్ నిమ్ముతో చాలా బాగా మాట్లాడి అలా అతను నిమ్ముని బాగా పరిశీలించి కియాతో మాట్లాడుతూ, ఇంకొక 2-3 సార్లు నువ్వు అతని ఇక్కడికి తీసుకురా, కరెక్ట్ టైం చూసి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అని అంటాడు. మరుసటి రోజు ఉదయం నిమ్ ఆఫీస్ కి బయలుదేరతాడు. ఇది చూసి కియా అతను ఫాలో అవుతూ వెళ్తుంది. నిమ్ ఆఫీస్ కి బదులుగా ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. కాసేపటి తర్వాత దేవ్ అక్కడికి వచ్చి చుట్టూ చూసి అదే అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. ఇది చూసి కియాకి మ్యాటర్ అర్థమవ్వి డాక్టర్ కి కాల్ చేసి ఏడుస్తూ జరిగిందంతా చెబుతుంది. డాక్టర్ ఆమెతో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని అంటాడు. అదే రోజు రాత్రి కియా నిమ్ముని తీసుకున్న డాక్టర్ ఇంటికి వెళ్తుంది. అదే టైంలో అక్కడికి దేవ్ వచ్చి నిమ్కి సైగలు చేస్తూ కియాకి మన గురించి తెలిసిపోయిందని అంటాడు. కానీ నిమ్కి అది అర్థం కాదు. ఇప్పుడు దేవ్ డాక్టర్ రూమ్ చూడగా అక్కడ అతనికి నిమ్కి సంబంధించిన ఫైల్స్ కనిపిస్తాయి. అలా అతనికి ఈ రోజు నుంచే నిమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు కియా వచ్చి దేవుతో, దయచేసి నా భర్త నుంచి దూరంగా ఉండని అంటుంది. ఇది విన్న దేవ్ ఆమెతో, నిమ్కి ఏ వ్యాధి లేదు, ఇది హోమోసెక్సువల్ వ్యాధి కాదని చెప్పి ఆమెకి నష్ట చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ కియా అసలు వినదు. ఇప్పుడు దేవ్ ఆ ఫైల్స్ నిమ్కి చూపించడానికి వెళ్తూ ఉంటాడు. ఇది చూసి కియా అతను ఆపడానికి ట్రై చేస్తుంది. అలా పారిపోతున్న దేవ్ ఆమెను వెనక్కి దోసేస్తాడు. తను వెళ్లి కరెంట్ సైడ్ మీద పడుతుంది. అందువల్ల ఆమె కంప్లీట్ గా కాలిపోతుంది. ఇప్పుడు ఆ శబ్దాలు విని నిమ్ అండ్ డాక్టర్ పరిగెట్టుకుంటూ వస్తారు.
ఆమె ఇలా చూసిన వెంటనే వాళ్ళు అంబులెన్స్ కి కాల్ చేస్తారు. అలా ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇలా ఈ స్టోరీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. అండ్ ఎండింగ్ లో స్క్రీన్ మీద హోమోసెక్సువాలిటీ అనేది వ్యాధి కాదని చూపిస్తారు. నెక్స్ట్ స్టోరీ డయాగ్నోసిస్ ఆఫ్ లవ్. స్టోరీ స్టార్ట్ అవుతూనే మనం సుధా పేరు గల డాక్టర్ ని చూస్తాం. తన హాస్పిటల్ మీటింగ్ లో కూర్చొని ఉంటుంది. ఈ హాస్పిటల్ కి సీనియర్ సర్జన్ అవసరం ఉండడంతో సుధా హర్ష పేరు చెబుతుంది. ఇది విన్న అక్కడ వాళ్ళంతా అతను ఒక క్రిమినల్ అని అంటారు. అప్పుడు సుధా అతను క్రిమినల్ కాదని ఆల్రెడీ పోలీసులు చెప్పేశారు. అలాంటప్పుడు మీరు ఎలా అతన్ని క్రిమినల్ అని చెప్పి డిసైడ్ చేస్తారని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనం సుధా అండ్ హర్ష కూర్చొని ఉండడం చూస్తాం. ఇక్కడ హర్ష ఆమెతో తన గురించి చెబుతాడు. హర్షకి కలిందా పేరు గల గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ టైంలో హర్ష ఆ సిటీలోనే టాప్ మోస్ట్ సీనియర్ సర్జన్. ఒక రోజు అతను ఇంపార్టెంట్ సర్జరీలో ఉండగా కలిందా అతనికి కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెబుతుంది. హర్ష బిజీగా ఉండడంతో రాలేనని చెబుతాడు. కానీ కలిందా వినకుండా కంటిన్యూస్ గా కాల్ చేసి తన హెల్త్ బాగాలేదని చెబుతుంది. వెంటనే హర్ష టెన్షన్ పడుతూ ఆమె కోసం వస్తాడు. కానీ కలిందా హ్యాపీగా కూర్చొని ఉంటుంది. ఇది చూసిన హర్ష కోపంగా తను ఎందుకు ఇలా చేసిందని చెప్పి అడుగుతాడు. అప్పుడు తను నేను మిస్ అయ్యానని అంటుంది. ఇది విన్న అతను ఆమె మీద అరుస్తూ నీ కోసం ఇంపార్టెంట్ సర్జరీ వదిలి వచ్చానని అంటాడు. ఇప్పుడు కలిందా ఏడుస్తూ నీకు నాకంటే వాళ్ళు ఎక్కువ అని అంటుంది. ఇది చూసి హర్ష ఆమె నక్ చేసుకుని ప్రేమగా మాట్లాడతాడు. ఇప్పుడు కలిందా హర్షతో నేను ప్రెగ్నెంట్ అని అంటుంది. ఇది విన్న హర్ష హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కలిందా అతనితో గొడవ పెట్టుకుంటూ నేను అనుకున్నంత హ్యాపీగా నువ్వు లేవు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో హర్షకు అర్థం కాదు. ఇంకా చేసేదేమీ లేక అతను తిరిగి హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. రాత్రి అతను తిరిగి వచ్చేసరికి కలిందా చనిపోయి ఉంటుంది. ఇది చూసిన పోలీసులు చంపింది హర్ష అనుకుంటారు. ఎందుకంటే ఆమె ఒంట్లో దొరికిన డ్రగ్ కేవలం డాక్టర్స్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. హర్ష పోలీసులతో తన రాత్రి వరకు హాస్పిటల్లో సర్జరీలోనే బిజీగా ఉన్నాడని చెబుతాడు. పోలీసులు ఆఫీసర్ షాప్ ని ఇన్వెస్టిగేషన్ చేసి అడగ్గా అందరూ హర్ష రాత్రి వరకు హాస్పిటల్లోనే ఉన్నాడని చెబుతారు. అలా పోలీసులు హర్షని వదిలేస్తారు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అతని కెరియర్ కంప్లీట్ గా స్పాయిల్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు సుధా హాస్పిటల్ నుంచి తనకు ఆఫర్ రావడంతో హర్ష చాలా సంతోషపడతాడు. మరుసటి రోజు మీటింగ్ లో మళ్ళీ సుధా హర్ష పేరు రికమెండ్ చేస్తుంది. మెల్లగా ఇప్పుడు అందరూ హర్షని యాక్సెప్ట్ చేస్తారు. అలా హర్ష హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. కొన్ని రోజుల్లోనే అందరూ అతని వర్క్ పరంగా మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు హర్ష చాలా సంతోషంగా సుధా వల్లే తను ఈ పొజిషన్ లో ఉన్నాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వి సుధా అండ్ ఆమె భర్త వైభవ్తో కలిసి డిన్నర్ కి వెళ్లాలనుకుంటాడు. సుధా ఇందుకు ఒప్పుకుంటుంది. కానీ వైభవ్ మాత్రమే నేను రాలేను, ఈ రోజు నాకు ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది వెళ్ళాలని అంటాడు. వెంటనే వీళ్ళిద్దరూ డిన్నర్ కి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయాక వైభవ్ తన ఫ్రెండ్ అయిన ఏసీపీ ఆదిత్యకి కాల్ చేసి వీళ్ళు వెళ్ళిన ప్లేస్ అడ్రస్ చెప్తాడు. వీళ్ళ డిన్నర్ చేస్తున్న టైంలో ఆదిత్య అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన సుధా అతనితో మాట్లాడి హర్షాన్ని పరిచయం చేస్తుంది. ఆదిత్య వీళ్ళతో నేను ఒక ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. డిన్నర్ తర్వాత సుధా ఇంటికి వెళ్ళాక వైభవ్ ఇంట్లోనే ఉండడం చూసి మ్యాచ్ చూడడానికి వెళ్ళలేదా అని అడుగుతుంది. అప్పుడు అతను సుధాతో ఒక క్రిమినల్ తో కలిసి నేను డిన్నర్ చేస్తానని చెప్పి ఎలాగనుకున్నావు అని అంటాడు. అదే టైంలో ఆదిత్య అక్కడికి వచ్చి మాకింకా హర్షనే తన గర్ల్ ఫ్రెండ్ చంపాడని చెప్పి అనుమానం ఉంది, కానీ మా దగ్గర ప్రూఫ్స్ లేక మేము సైలెంట్ గా ఉన్నామని అంటాడు. కానీ సుధా వీళ్ళ మాటలు పట్టించుకోదు. కొన్ని రోజుల తర్వాత సుధాకి హర్ష జాయిన్ అయిన 2 నెలల్లోనే 200 పైగా సర్జరీలు చేశాడని తెలిసి అతనితో కలిసి లంచ్ కి వెళ్తుంది. సుధాకి ఇప్పుడు హర్ష మీద ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక రోజు సుధా వైభవ్ అండ్ ఆదిత్య కలిసి డిన్నర్ కి వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే ఆమెకి కాల్ వస్తుంది. కాల్ ద్వారా తనకి ఆమె పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడని, హర్ష అతనికి ట్రీట్మెంట్ చేయడం ద్వారా అతను పూర్తిగా క్యూర్ అయ్యాడని చెప్పి తెలుస్తుంది. ఇది విన్నా సుధా ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవ్వి డిన్నర్ కి వెళ్లడం ఆపేసి నేరుగా హర్షాన్ని కలవడానికి వెళ్లి సంతోషంలో అతను కిస్ చేస్తుంది. వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు ఏకాంతంగా సమయం గడపాలని చెప్పి ఫిక్స్ అవుతారు. ఒక రోజు సుధా పార్టీకి వెళ్తానని చెప్పి అబద్ధం చెప్పి హర్ష దగ్గరికి బయలుదేరుతుంది. కానీ వైభవ్ ఆమెను ఆపి నాకు ఎందుకు అనీజీగా అనిపిస్తుంది, నాతో ఉండవా అని చెప్పి అడుగుతాడు. కానీ సుధా అతనికి టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హర్ష అండ్ సుధా ఒక హోటల్ కి వెళ్తారు. అదే టైంలో అక్కడికి ఆదిత్య వస్తాడు. అతన్ని చూసిన సుధా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అప్పటికే ఇంట్లో ఆదిత్య అండ్ వైభవ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు సుధా వైభవ్ తో గొడవ పెట్టుకుంటూ నువ్వే కదా నన్ను ఫాలో అవ్వమని చెప్పి ఆదిత్యని పంపించిందని అంటుంది. ఇది విన్నా వైభవ్ అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు సుధా నాకు నువ్వు వద్దు, నాకు నీతో ఉండాలని లేదు, నాకు హర్ష కావాలి, నీ వల్ల నేను తల్లి కాలేకపోతున్నా, పైగా పిల్లల్ని కూడా దత్తత తీసుకోవడానికి నువ్వు ఒప్పుకోవట్లేదు, నాకు నీతో ఉండాలని లేదు, డివోర్స్ ఇచ్చే అని అంటుంది. ఇది విన్నా వైభవ్ అలా ఎలా నేను డివోర్స్ ఇస్తాను, నేను ఇవ్వనని అంటాడు. ఇప్పుడు సుధా అతనితో గొడవ పెట్టుకుంటుంది. అందువల్ల వైభవ్ కి హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే అతను హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అతను క్రిటికల్ కండిషన్ లో ఉంటాడు. ఇప్పుడు హర్ష సుధాకి సారీ చెబుతూ నా వల్లే మీ మధ్య గొడవలని అంటాడు. ఇది చూసి సుధా నువ్వు బాధపడకని చెప్పి వైభవ్ దగ్గరికి వెళ్తుంది. వైభవ్ సుధాతో నువ్వు కావాలంటే పిల్లల్ని దత్తత తీసుకో, లేకపోతే సరోగసి గురించి ఆలోచిద్దాం, కానీ నన్ను వదిలి వెళ్ళకు, నువ్వు నాకు కావాలని అంటాడు. ఇది విని సుధా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను ప్రెగ్నెంట్ అని అంటుంది. ఇది విని వైభవ్ నీ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరని అడుగుతాడు. సుధా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. వెంటనే వైభవ్ నేను నీకు డివోర్స్ ఇవ్వనని అంటాడు. ఇప్పుడు సుధా నేను డాక్టర్ అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు, నేను కావాలనుకుంటే నేను ఇక్కడే చంపగలని చెప్పి సుధా
అతన్ని చంపేస్తుంది. మరోవైపు మన హర్షాన్ని చూస్తాం. సుధా తన కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను సుధా ఇంటికి వస్తాడు. సుధా తన కోసం ఏదో చూస్తుందేమో అని చెప్పి అతను అనుకుంటాడు. కానీ సుధా అతనితో సరిగ్గా మాట్లాడుతూ ఇప్పుడు సుధా అతనితో తను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. ఇది విన్న అతను ప్రెగ్నెన్సీ కారణం వైభవ్ అనుకుంటాడు. కానీ సుధా కాదనడంతో సుధా తనని ప్రెగ్నెన్సీ కోసం వాడుకుందేమో అనుకోని ఆమె మీద అరుస్తాడు. అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు. ఆదిత్యని చూసిన హర్ష భయపడి సారీ చెప్తాడు. ఆదిత్య ఇప్పుడు కలిందాన్ని చంపింది నువ్వే కదా అని చెప్పి హర్షని షూట్ చేస్తాడు. అలా ఇప్పుడు మనకి సుధా కడుపులో బిడ్డకి తండ్రి ఆదిత్య అని తెలుస్తుంది. ఆదిత్య అండ్ సుధా ఇద్దరు ప్లాన్ చేసి వైభవ్ ని తమ దారిలోంచి తొలగించడానికి హర్షని ఎరగా వాడుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సుధా అందరి ముందు నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే నా బిడ్డకి తండ్రి లేడనే లోటు తెలియకూడదు. ఆదిత్య చాలా మంచి వ్యక్తి కాబట్టి నేను అతన్ని పెళ్లి చేసుకొని నా బిడ్డకి మంచి తండ్రిని ఇవ్వాలనుకుంటున్నాను అంటుంది. ఇలా ఈ స్టోరీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ లోని మిగతా 2 స్టోరీస్ నేను ఇంకొక వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.